నమస్తే అండి. మా పాపని వాడు ఎవడో పిచ్చేదో తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే తర్వాత మా పాపని సేఫ్గా మేము 3 డేస్కి తీసుకుని తెచ్చేసుకున్నామండి. తెచ్చేసుకున్న తర్వాత ఆ సార్ అన్నారు, ఇలా కేసు పెట్టుకుంటాము, మేము వాడిని లోపలే ఇస్తాము అనేసి. అంటే ఆడపిల్ల కదమ్మా, అల్లరైపోతుంది, ఇలాగొద్దు, నేను ఏదో బెండ్ ఓవర్ రాయించేసి మీకు ఎంత ఖర్చు అయిందో అన్ని ఇప్పించేస్తానని చెప్పారు. చెప్తే అయితే మా పాప అల్లరవడం కూడా నాకు ఇదిగా అనిపించి నేను అన్నాను, మా పాప చెవులీలు చైను అవన్నీ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు కదండి, ఒక 2 లక్షల వరకు అయినాయి, నేను పాపను తెచ్చుకోవడానికి కార్లు ఛార్జెస్ ఇవన్నీ, మరి ఇన్ని డబ్బులు నేను నష్టపోయాను కదా, ఆ డబ్బులన్నా ఇప్పించండి, నాకు గట్టిగా బైండ్ ఓవర్ రాయించండి అని చెప్పాను. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తాను, నేను వాళ్ళతో మాట్లాడతానమ్మా, ఎంతో కొంత సెటిల్ చేస్తాను, నీకు మాట్లాడతాను వాళ్ళతోని, వాళ్ళని టైం అడిగారు, నేను చెప్తాను వాళ్ళతో మాట్లాడి అన్నారు. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడానమ్మా, వాళ్ళు నీకు 1 లక్ష రూపాయల వరకు ఇచ్చుకుంటానన్నారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేము అని చెప్పేసి అన్నారు. 1 లక్ష రూపాయలు ఏంటండి, 1 లక్ష రూపాయలు కాదు సారు, నేను బంగారం పోయింది, నాకు ఇది పోయింది, ఇవన్నీ పోయినాయి, కనీసం బంగారం నిడిపించేసి నా పిల్లల కోసం డబ్బులు అయినాయి కదా, నాకు 60,000 అన్నా 70,000 అన్నా, నేను 1 లక్ష రూపాయల కన్నా తక్కువ వద్దని చెప్పాను నేను. అలా కాదమ్మా, వాళ్ళు ఎంత ఇచ్చుకోలేని అంటున్నారు, 2 రోజులు టైం అడిగారు, నీ చెవులీలు ఇప్పించేస్తాను, చైన్ ఇప్పించేస్తాను, కనీసం 50,000 ఇస్తాను అంటున్నారు అని మళ్ళీ ఒకసారి అన్నారు. 50,000 ఏంటి సారు, నాకు ఛార్జెసే ఇన్ని, 2 రోజులు కార్లు వేసుకుని తిరిగాను, బంగారం పోయింది, బంగారం పోగొట్టేశారు, చెవులీలు బంగారం నాకు మా పాప గిఫ్ట్గా ఇచ్చుకున్నానండి, ఆ గిఫ్ట్ చెవులీలు చైను ఇవన్నీ కలిపితేనే బోల్ డబ్బులు అవుతాయి అంటే నేను మాట్లాడతానమ్మా. నిన్న సాయంత్రం కూడా మాట్లాడాం, మా తమ్ముడితో మాట్లాడిస్తే సార్ ఇంకా ఫోన్ చేయలేదు, ఏమైంది ఏంటి అక్క అనేసి అంటే, నేను మళ్ళీ మా తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడితే నేను సెలవులో ఉన్నాను, ఆయన చైతన్య సార్ చెప్పాను, ఆయన బైండ్ ఓవర్ రాస్తున్నారు, మీకు కావాల్సింది వాళ్ళు అంత ఇచ్చుకోలేని అంటున్నారు, వాళ్ళ లేనోళ్ళే కదా, ఒక 70,000 ఎంత ఇప్పిస్తాను, ఈరోజు రండి మీరు అని చెప్పేసి చెప్పారు. నేను ఆ సార్ ఫోన్ కోసం చూస్తున్నాను, సాయంత్రం లోపు ఫోన్ చేస్తారు కదా, వెళ్దాం కదా అనేసి స్టేషన్కి వెళ్ళేసరికి మీరు ఇక్కడ ఆ సార్ లేరు, అది ఇది మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ఇది చేస్తుంటే, ఏంటి ఏమైందంటే ఇలా సార్ ఏసీబీ ఇది అనేసి అంటున్నారు. ఏసీబీ ఇది చేయడం వల్ల నాకేం అర్థం కావట్లేదు, ఏంటి మా కోసం ఇంత కష్టపడి ఇలా చేశాడు సారు, ఈ సార్ని ఏసీబీ వాళ్ళు ఇలా చేయడం ఏంటి, ఒక అమ్మాయికి న్యాయం చేయాలని అతను కనీసం 2 లక్షలు కానించి ఇంత కనీసం నేను సార్ ఆడు డబ్బులు నాకెందుకు, కనీసం నా డబ్బులు నాకు వచ్చాయి, నేను నష్టపోయిన డబ్బులన్నీ ఇప్పించండి సారు, నాకు వెనకాల నాకు పిల్లలతో 4 పిల్లలతో ఉంటున్నాను, నేను సింగిల్ పేరెంట్ని, నేను అవన్నీ ఖర్చులు పెట్టుకుని నేను అంతా అప్పు చేసుకుని వాళ్ళ దగ్గర తీసుకుని తెచ్చుకున్నాను, అవన్నీ ఇప్పించండి సార్ అన్నాను నేను. కనీసం 70,000 వరకు ఇప్పిస్తానమ్మా నేను చెప్పేసి అన్నారు. ఆ 70,000 ఇప్పిస్తారు, చెవులీలు ఎవరో కానిస్టేబుల్ పంపించి నీకు అయ్యే చెవులీలు కావాలంటే నేను పంపిస్తానమ్మా రాజమండ్రి, లేదంటే నీకు కొత్త చెవులీలు అన్నా సేమ్ ఎలా పంపిస్తాను, మీ పాప చెవులీలు ఉంటే ఫోటో పెట్టమని అడిగారు. రాజమండ్రి తాకట్లో పెట్టానన్నాడండి వాడు. ఆ రాజమండ్రి నుంచి అవి రప్పిస్తానన్నారు, లేదా అవి లేవంటే కనుక సేమ్ అటువంటి చేంజ్ ఇప్పించేస్తానని కూడా చెప్పారండి. చెప్తే ఏంటి రాజమండ్రి నుంచి ఇప్పించారో లేదో తెలీదు, వాళ్ళు రప్పించిన తర్వాత అరేంజ్ చేసిన తర్వాత నేను పిలుస్తానమ్మా రా అన్నారు. నేను పిలిచి వెళ్ళిలోపు ఇలాంటి గొడవ జరిగిందండి. ఆయన నా కోసం నా పిల్ల కోసం నేను 10 మందిలో అల్లరావకూడదు అన్నట్టు ఆయన నా కోసం ఇలా చేస్తే అతని ద్వారా మళ్ళీ నన్ను ఇలాగ లాగేసి ఇలా చేశారు. ఇది న్యాయం కాదండి. ఏసీబీ వాళ్ళు అంటే వీళ్ళు ఏదో మంచి చేస్తారనేసి అంటాం, కానీ ఇలాగ ఈ రకంగా మాట్లాడతారు, ఇలా చేస్తారని. ఒక అమ్మాయిని ఇప్పుడు 10 మందిలో నన్ను నా పిల్లని అల్లరి చేసినట్టే కదా. ఆయన నా కోసం చేశాడండి. అమ్మ ఆడపిల్ల తరపు నువ్వు అమ్మ అల్లరి అయిపోతుంది, కేసుకెళ్తే నువ్వు ప్రతి చోటుకి వెళ్ళాలి, తిరగాలి, ఆడు మీ జోలికి రాకుండా గట్టిగా బైండ్ ఓవర్ రాయిస్తాను, మీ ఖర్చులైన అమౌంట్ మీకు ఇప్పిస్తాను అని చెప్పారు. అదే విషయం జరిగింది సార్. ఏసీబీ వాళ్ళకి చెప్పండి, మాకు న్యాయం చేయాలన్న సరికి అతను నేను నా పట్ల చాలా బాగా మాట్లాడి నీకు న్యాయం చేస్తానమ్మా, ఇలా చేస్తానమ్మా, అలా చేస్తానమ్మా, నీ డబ్బులు ఎంతో కొంత ఇప్పిద్దాం, నువ్వు కూడా ఆలోచించమ్మా, వాళ్ళు లేనోళ్ళు అనుకుంటా అంత ఇచ్చుకోలేరమ్మా, నువ్వు ఆలోచించమ్మా అనేసి నాకు ఇలా చేసి చెప్పారు. కనీసం నాకు ఖర్చులన్నా ఇప్పించండి సార్ అని అడిగానండి.
నేను 20,000 పెట్టుకొని ఎక్కడో కట్టి మళ్ళీ 20,000 పెట్టి కార్లు వేసుకుని తిరిగి ఇవన్నీ డబ్బులు అయ్యినాయి. కనీసం నా చెవులీలు బంగారం అవన్నీ అక్కర్లేదు, కనీసం నా చెవులీలు ఇప్పించండి, డబ్బులు నాకు అయిన ఖర్చులు ఇప్పించండి అన్నాను నేను. ఆ ఏదో డబ్బులు నాకెందుకు, ఈ ఖర్చులు అయిన డబ్బులు ఇప్పించండి అన్నానండి నేను. ఇది సార్ జరిగింది. ఇంత రాంగ్గా అలాగ బిహేవ్ చేసేసి అతను కావాలని చేశారు సార్. అతను అంత డబ్బులు నాకే డబ్బులు నా పిల్ల చెవులు అమ్మేసి డబ్బులు కట్టలేని ఎదవా అలా చేశాడంటే ఎంత దారుణం అంటాడు. కావాలని ఎవరు వెనకాల ఉంటే అలా చేయిస్తున్నారండి. ఏసీబీ వాళ్ళకి చెప్పండి సార్, అతను మా పట్ల న్యాయం చేయాలని చేసిన అతనికి నా అన్యాయం జరిగితే నాకు మార్నింగ్ నుండి కూడా నాకు మనసు బాగాలేదండి. అసలు ఏంటి ఇలా చేయడం ఏంటి, అతను నా కోసం ఎంతో పోరాడాడు ఇన్ని రోజుల నుండి. నేను వచ్చి వెళ్తుంటే మీరు ఎందుకంటే అంత అలా తిరుగుతున్నారు, నేనే ఫోన్ చేస్తాను, ఫోన్ చేసినప్పుడు వద్దురు కానీ అనేసి ఎంతలా చెప్పేవారండి ఆయన. నువ్వు కూడా చెప్పు. మీ అమ్మగారు చెప్పింది అంతా వాస్తవేనా? నాకు ఇప్పించడానికి సార్ అడిగారని చెప్పు మాట. సార్ ఏం తప్పు లేదు సార్, మేమే అడిగాము డబ్బులు చెవులీలు ఇప్పించమంటే ఇప్పిస్తానన్నారు అంతే. సార్ మిస్టేక్ ఏం లేదు దీంట్లో. చెవులీలు ఎక్కడ పెట్టారు తాకట్టు? రాజమండ్రిలో పెట్టారా? వాడు తాకట్టు పెట్టలేదండి, అమ్మేశాడు. అమ్మేస్తే నేను అన్నాను నాకు అయ్యే కావాలని అడిగానండి. అయ్యే కావాలంటున్నారు కదమ్మా, ఆ షాప్కి పంపిస్తాను రప్పిస్తాను, లేవంటే కనుక సేమ్ అలాంటివి చేయించమని చెప్తాను, ఫోటో పెట్టండి అని అడిగారు. ఆ ఫోటో కూడా పంపించానండి, పాప చెవులీలు ఉన్న ఫోటో. మీ అమ్మగారు చెప్పినంత వాస్తవేనా? అంతా నిజమే సార్. బలవంతంగా ఏం చెప్పక్కర్లేదు నువ్వు. లేదు సార్. నీకు జరిగిన వాస్తవాన్ని అడుగుతుంది, వాళ్ళు చెప్పింది కూడా ఓకే కదమ్మా. ఓకే. సరే.